హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి జనరల్ సైన్స్లో భాగంగా విటమిన్స్లో క్వశ్చన్ని కొంచెం తిప్పడుగుతున్నారు. ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ ఒకసారి ఎగ్జామ్కు ముందు చూసుకుని వెళ్ళండి. కొంచెం మీకు మీడియం టు హై లెవెల్లో ఈ వీడియోలో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా వీటిని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని ఎక్కువగా తినే జనాభాలో కింది ఏ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది? ఏ వ్యాధి వస్తుందండి? పాలిష్ పట్టినటువంటి బియ్యం తింటే వచ్చే వ్యాధి ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, బెర్రీ అనేది రావడం జరుగుతుంది. మనకి బియ్యం పై పొరలో విటమిన్ B1 ఏంటి? విటమిన్ B1 థయామిన్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క విటమిన్ B1 అనేది ఉంటుంది. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల ఈ విటమిన్ నశించడం జరుగుతుంది. దీని యొక్క లోపం వల్ల బెర్రీ అనే వ్యాధి రావడం జరుగుతుంది. కింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల పురుషులలో వంధ్యత్వం అంటే స్టెరిలిటీ మరియు స్త్రీలలో గర్భస్రావం జరిగే అవకాశాలు పెరుగుతాయి? ఏంటి? స్టెరిలిటీ అండ్ స్త్రీలలో గర్భస్రావానికి సంబంధించి ఏ విటమిన్ అని చెప్పేసి అడిగారు. విటమిన్ ఈ అండి, విటమిన్ ఈ. ఓకేనా? విటమిన్ ఈని యాంటీ స్టెరిలిటీ విటమిన్ లేదా బ్యూటీ విటమిన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? బ్యూటీ విటమిన్ ఏది అని చెప్పేసి అడిగినా కానీ ఆప్షన్ సి ఈ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విటమిన్ అనేది బ్యూటీ విటమిన్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా? శస్త్రచికిత్స సర్జరీ చేయడానికి ముందు డాక్టర్లు రోగి శరీరంలో కింది ఏ విటమిన్ సాధారణంగా ఉందో లేదో సరిచూసుకుంటారు అంటే విటమిన్ కే ఉందో లేదో చూసుకుంటారండి. ఓకేనా? విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి బ్లడ్ క్లాటింగ్కి సంబంధించి సహాయపడే విటమిన్ ఏదంటే విటమిన్ కే. శస్త్రచికిత్స సమయంలో విపరీతమైనటువంటి రక్తస్రావం కాకుండా ఉండాలంటే శరీరంలో మన బాడీలో విటమిన్ కే అనేది సరిపడా ఉండాలన్నమాట. కూరగాయలను కోసిన తర్వాత నీటిలో బాగా కడగడం వల్ల లేదా ఎక్కువసేపు ఉడికించడం వల్ల కింది ఏ విటమిన్లు పూర్తిగా నశిస్తాయి? ఏ విటమిన్లు పూర్తిగా నశించడం జరుగుతుందంటే విటమిన్ బి అండ్ సి. బిసి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సిలు నీటిలో కరిగే విటమిన్లు అండి. ఓకేనా? వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. అందువల్ల కూరగాయలు ఏవైతే ఉంటాయి, కూరగాయలు కోసాక కడిగితే ఇవి నీటిలో కొట్టుకుపోతాయన్నమాట. ఏవైతే విటమిన్స్ ఉంటాయో ఈ విటమిన్స్ అనేది నీటిలో కొట్టుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా వేడి చేసినా కానీ నశించిపోవడం జరుగుతుందన్నమాట. పాలు, గుడ్లలో కింది ఏ విటమిన్ అస్సలు లభించదు? పాలల్లో మరియు గుడ్లలో లభించినటువంటి విటమిన్ ఏది అంటే విటమిన్ సి. ఏంటి? విటమిన్ సి. విటమిన్ సిని ఏమని పిలుస్తారు? అస్కార్బిక్ యాసిడ్. ఓకేనా? అస్కార్బిక్ యాసిడ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది ప్రధానంగా మనకి ఎక్కడుంటుంది? నిమ్మకాయల్లో, నారింజల, జామ ఇవేవైతే ఉంటాయో వీటిలో పుల్లగా ఉండే వాటిలో మనకి విటమిన్ సి అనేది లభించడం జరుగుతుందండి. మిగిలినటువంటివి మనకి పాలు, గుడ్లలో లభిస్తాయి. ఇది మాత్రం లభించదు. ఆప్షన్ బి. ఓకేనా? మానవ శరీరంలో విటమిన్ ఏ కింది ఏ అవయవంలో ఎక్కువ కాలం నిల్వ చేయబడుతుంది అంటే స్టోర్ చేయబడుతుంది? ఎక్కువ కాలం ఏ అవయవంలో స్టోర్ చేయబడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, కాలేయం. ఏంటి? లివర్లో ఎక్కువ కాలం స్టోర్ చేయబడుతుంది అనమాట. కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటండి? కొవ్వులో కరిగే విటమిన్లు మీరు గుర్తుపెట్టుకోండి, డెకా, DEKA, డెకా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ పదాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు కొవ్వులో కరిగే విటమిన్లు గుర్తుంటాయి. ఈ కొవ్వులో కరిగే విటమిన్లు శరీరంలో కాలేయం మరియు అడిపోజ్ కణజాలంలో నిల్వ అనేది ఉండడం జరుగుతుంది. వీటిలో విటమిన్ ఏ చాలా నెలల పాటు కాలేయంలోనే నిల్వ అనేది ఉండడం జరుగుతుంది. సూర్యకాంతి సమక్షంలో మన చర్మం క్రింద ఉండే ఏ కొలెస్ట్రాల్ పదార్థం విటమిన్ డిగా మారుతుంది? ఏంటండి అది? 7D హైడ్రోకొలెస్ట్రాల్ అనేది డి విటమిన్గా మారడం జరుగుతుంది. కింది ఏ విటమిన్ లోపం వల్ల చర్మం ముసలివారిలా ముడతలు పడటం మరియు ముఖంపై ముటిమలు, మచ్చలు ఎక్కువ అవుతాయి అంటే విటమిన్ ఈ అండి. ఆల్రెడీ ఇప్పుడే మనం చూసాం. ఈ విటమిన్ ఏమంటాం? బ్యూటీ విటమిన్ అని చెప్పేసి అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది లోపిస్తే మనకి చర్మం ముసలివారిలాగా ముడతలు పడడం కానీ
ముఖంపై మొటిమలు మచ్చలు ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుందన్నమాట. సాధారణంగా మొక్కల నుండి లభించే ఆహార పదార్థాల్లో కింది ఏ విటమిన్ అస్సలు లభించదు. ఆహార పదార్థాలు ఏంటి? మొక్కల నుండి లభించే ఆహార పదార్థాల్లో ఏ విటమిన్ లభించదు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో అంటే గుర్తుపెట్టుకోండి, విటమిన్ B12 అనేది లభించదు. B12 అంటే ఏంటి? సైనోకోబాల్మియం. ఓకేనా, సైనోకోబాల్మిన్ అనేది విటమిన్ B12 అనమాట. ఈ విటమిన్ B12 కేవలం మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి జంతు సంబంధిత ఆహారాలు ఏవైతే ఉంటాయో వీటిలో మాత్రమే మనకి B12 అనేది లభించడం జరుగుతుంది. శాకాహారుల్లో ఈ విటమిన్ లోపం వల్లే ఈ విటమిన్ అనేది లభించదు, గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి ఇంకొక పాయింట్ ఏం చెప్పొచ్చు, శాకాహారులు అంటే మాంసం తినకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ విటమిన్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రింది ఏ విటమిన్ను మన శరీర హార్మోన్ లాగా కూడా పరిగణిస్తుంది? హార్మోన్ లాగా కూడా పరిగణించే విటమిన్ ఏదండి మన బాడీలో అంటే విటమిన్ డి అండి. ఓకేనా, విటమిన్ డి. విటమిన్ డి శరీరంలో తయారైన తర్వాత మూత్రపిండాల ద్వారా యాక్టివేట్ చేయబడి అండ్ కాల్షియం శోషణ నియంత్రించే ఒక హార్మోన్లా పనిచేయడం జరుగుతుంది. ఓకేనా, విటమిన్ డి అనేది హార్మోన్లా పరిగణిస్తుంది. ఓకేనా, హార్మోన్లా కూడా పరిగణించడం జరుగుతుంది. జెరాప్థాల్మియా అనే వ్యాధి దేనికి సంబంధించింది మరియు ఇది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే జెరాప్థాల్మియా అనేది కళ్ళకి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి, కంటికి సంబంధించింది, విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. ఓకేనా, జెరాప్థాల్మియా అంటే కంటిలోని కంజక్టివా అండ్ కార్నియా ఎండిపోయి గరుకుగా మారడం అనమాట. ఓకేనా, విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. కింది ఏ విటమిన్ లోపం వల్ల చిన్న పిల్లల్లో ఎముకలు వంగిపోయే రికెట్స్ వ్యాధి వస్తుంది? రికెట్స్ అనగానే గుర్తు రావాల్సిన విటమిన్ డి. ఓకేనా, విటమిన్ డి లోపిస్తే రికెట్స్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. పచ్చని ఆకుకూరల్లో లభించే ఏ రసాయన పదార్థం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది? ఏంటంటే అదంటే బీటా కెరోటిన్. బీటా కెరోటిన్ అనే రసాయన పదార్థం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా మారడం జరుగుతుంది. పచ్చని ఆకుకూరల్లో లభించేటటువంటి బీటా కెరోటిన్. ఓకేనా, బీటా కెరోటిన్ ఏమని పిలుస్తారు? ప్రో విటమిన్ ఏ అని చెప్పేసి కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని మరొక నేమ్ ప్రో విటమిన్ ఏ అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా, క్యారెట్లు, బొప్పాయి అండ్ ఆకుకూరలో ఉండే ఈ పదార్థం మన కాలేయం ఏదైతే ఉంటుందో ఈ కాలేయం విటమిన్ ఏగా మారుస్తుంది అనమాట. ఓకేనా, ఏ విటమిన్ లోపం వల్ల నాలుక ఎర్రగా మారడం మరియు పెదవులు మూలలు ఏవైతే పెదవులకి చివర్ల పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఆ పగుళ్ళు జరుగుతూ ఉంటాయి? ఏ విటమిన్ లోపం? విటమిన్ లోపం అనేది చెప్పాలి. విటమిన్ లోపం వచ్చేసరికి B2 రిబోప్లావిన్. ఓకేనా, B2 అనేది ఆన్సర్. ఈ B2 లోపిస్తే మనకి నాలుక ఎర్రగా అవ్వడం, పెదవులకి చివర్ల పగుళ్ళు రావడం అనేది జరుగుతుందన్నమాట. గాయాలు అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి బ్లడ్ క్లాటింగ్కి సహాయపడే ప్రధాన ప్రోటీన్ ప్రోథ్రాంబిన్ తయారీకి ఏ విటమిన్ అవసరం? బ్లడ్ క్లాటింగ్ అనగానే గుర్తు రావాల్సిన విటమిన్ కే విటమిన్. ఓకేనా, విటమిన్ కే. 3D వ్యాధి అని పిలువబడే పెలగ్రా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? 3D వ్యాధి అనే పెలగ్రా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే విటమిన్ B3. విటమిన్ B3 నయాసిన్ అని చెప్పేసి అంటారు, దాని యొక్క నేమ్ నయాసిన్. B3 అనేది మనకి 3D వ్యాధి అని పిలువబడే పెలగ్రా వ్యాధి B3 విటమిన్ లోపం వల్ల రావడం జరుగుతుంది. ఓకేనా, నియాసిన్ లోపం వల్ల చర్మ వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ చర్మ వ్యాధులు, విరోచనాలు, తర్వాత మతిమరుపు అంటాం కదా, మతిమరుపు రావడం జరుగుతుందన్నమాట. తీవ్రమైతే ఇది మరణానికి కూడా దారితీస్తుంది. ఓకేనా, రసాయన నామాల్లో కోబాల్ట్ అనే లోహాన్ని కలిగి ఉండే ఏకైక విటమిన్ ఏది? బిఫోర్ మనం చూసాం, ఏంటది? B12లో ఉంటుందన్నమాట కోబాల్ట్ అనేది. ఓకేనా, విటమిన్ B12 యొక్క రసాయన నామం సైనోకోబాల్మిన్.
సైనోకోబాల్మిన్, ఆ పేరులోనే ఉంది కోబాల్ట్ అనేది. ఓకేనా. మన శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచడానికి అండ్ గాయాలు త్వరగా మానడానికి సహాయపడే విటమిన్ ఏది అంటే విటమిన్ సి. విటమిన్ సి అనేది మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అండ్ మనకి ఏదైనా దెబ్బలు తగిలితే త్వరగా మానుకోవడానికి సహాయపడుతుంది అనమాట. ఓకేనా. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెంచి రోగ నిరోధక శక్తిని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే కణజాలాలను జోడించే కొలిజన్ తయారీకి సహాయపడి గాయాలను త్వరగా మాన్పేలా చేయడం జరుగుతుంది. పాలు కొద్దిగా పసుపు రంగులో ఎల్లోయిష్ కలర్లో ఉండడానికి కారణమైనటువంటి విటమిన్ ఏది? పాలు ఎల్లో కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే విటమిన్ B2 అండి. ఎందుకంటే విటమిన్ B2 రిబోప్లావిన్ సహజంగా పసుపు రంగులో ఉంటుందన్నమాట. ఎల్లో కలర్ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి పాలలో ఉండే ఈ విటమిన్ వల్లే పాలు లైట్ ఎల్లో, ఓకేనా, ఎల్లోయిష్ కలర్లో ఉండడం జరుగుతుందన్నమాట. కింది వాటిలో ఏ విటమిన్ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలోనికి ఎలాంటి హాని జరగకుండా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది? ఏ టైప్ ఆఫ్ విటమిన్స్ తీసుకుంటే మనకి మూత్రం ద్వారా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి అంటే గుర్తుపెట్టుకోండి, BC అనేవేంటి? వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. మనకి ఇక్కడ BCలో ఏమి ఇచ్చారు? C ఇచ్చారు చూడండి. మిగిలిన A కానీ D కానీ E కానీ ఫ్యాట్ సాల్యుబుల్, C మాత్రం వాటర్ సాల్యుబుల్. కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ యొక్క విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్ అనమాట. శరీరం తనకు కావలసినంత వాడుకొని మిగిలిన అదనపు విటమిన్ మూత్రం ద్వారా బయటికి పంపివేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. పచ్చని గుడ్డులోని తెల్ల సొనను, రా ఎగ్ వైట్ను ఎక్కువగా తినడం వల్ల కింది ఏ విటమిన్ లోపం ఏర్పడి జుట్టు విపరీతంగా రాలుతుంది? ఇక్కడ మనకి ఏంటి? పచ్చిగుడ్డు అండి, పచ్చని కాదు పచ్చిగుడ్డు. ఓకేనా. పచ్చిగుడ్డులోని తెల్ల సొనను తింటే మనకి ఎక్కువగా తినడం వల్ల కింది ఏ విటమిన్ లోపం ఏర్పడుతుంది? జుట్టు విపరీతంగా రాలుతుందంట. విటమిన్ లోపం అడుగుతున్నారు. ఆ విటమిన్ వచ్చేసరికి B7 బయోటిన్. ఓకేనా. బయోటిన్. పచ్చిగుడ్డు తెల్ల సొనలో అవిడిన్, ఓకేనా, అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందంటే బయోటిన్ విటమిన్ గట్టిగా పట్టుకొని శరీరాన్ని అందకుండా చేస్తుంది. ఓకేనా. కాబట్టి మీరు ఉడకబెట్టిన గుడ్డు తింటే ఈ సమస్య అనేది ఉండదు. ఉడకబెట్టకుండా పచ్చి గుడ్డులో సొన తింటే ఏదైతే ఉంటుందో తెల్లటి సొన, దాన్ని తింటే ఈ సమస్య అనేది వస్తుంది. జుట్టు విపరీతంగా రాలిపోవడం జరుగుతుంది. కింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాలు సరిగ్గా పక్వానికి రాక మెగలోబ్లాస్టిక్ అనీమియా వస్తుంది? అంటే విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ అంటాం. ఓకేనా. విటమిన్ B9 లోపం అన్నమాట. ఏ విటమిన్ లోపం? విటమిన్ B9. మనకి విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B12 లోపం వల్ల ఎర్ర రక్త కణాలు విభజన ఆగిపోయి అవి పెద్దగా మారి రక్తహీనతకు దారితీయడం జరుగుతుంది. మానవ శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా ద్వారా, ఈ యొక్క మంచి బ్యాక్టీరియా ద్వారా మన ప్రేగుల్లో తయారే విటమిన్ ఏది అంటే విటమిన్ K. ఏంటి? విటమిన్ K. మన పెద్ద ప్రేగులో ఉండే ఈకోలి అనేది ఏంటి? ఈకోలి, ఓకేనా, ఈకోలి వంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఈ ఈకోలి అనే బ్యాక్టీరియా విటమిన్ Kని తయారు చేయడం జరుగుతుంది. ఇది శరీరానికి రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది. మన బాడీలో రక్తం అనేది గడ్డ కట్టకుండా సహాయపడే విటమిన్ కూడా విటమిన్ K అన్నమాట. మన కంటిలోని ర్యాడ్ కణాల్లో ఉండే రోడాప్సిన్ అనే వర్ణద్రవ్యం తయారీకి కింది ఏ విటమిన్ అవసరం? రోడాప్సిన్ అనే వర్ణద్రవ్యం తయారీకి కింది ఏ విటమిన్ అవసరం అంటే విటమిన్ A అనేది అవసరం. విటమిన్ A దాని యొక్క నేమ్ ఏంటి? రెటినాల్ అన్నమాట. ఓకేనా. ఈ విటమిన్ A కంటి చూపుకు చాలా ముఖ్యం. ఇది తక్కువ వెలుతురులో చూడడానికి సహాయపడే రోడాప్సిన్ పిగ్మెంట్ తయారీలో పాల్గొనడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి? తక్కువ వెలుతురులో చూడడానికి సహాయపడేది ఏంటి అని క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. రోడాప్సిన్. ఓకేనా. ఆహారంలో విటమిన్ D లోపం వల్ల పెద్దవారిలో, చిన్నపిల్లలు కాదు పెద్దవారిలో ఎముకలు బలహీనపడే వ్యాధిని ఏమంటారు?
గుర్తుపెట్టుకోండి, పెద్దవారిలో ఎముకలు అనేవి బలహీనపడే వ్యాధి అంటేనేమో మలేషియా అనే చివరి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆస్టియో మలేషియా అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. విటమిన్ డి లోపం పెద్దవారిలో ఎముకలు బలహీనపడే వ్యాధి ఏంటంటే ఆస్టియో మలేషియా. అదే చిన్నపిల్లలకు సంబంధించి అడిగారనుకోండి రికెట్స్. ఓకేనా. కింది వాటిలో ఏ విటమిన్ రసాయనం పరంగా టోకోఫెరాల్ అని పిలుస్తారు? టోకోఫెరోల్ అని పిలిచేటటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ ఈ. ఓకేనా. ఇప్పుడే మనం చూసాం విటమిన్ ఈ అనమాట. మిగిలినటువంటి విటమిన్స్ నేమ్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనకి విటమిన్ ఏ ఉంది, దీన్ని ఏమంటాం? రెటినాల్ అంటాం. విటమిన్ డి అంటే ఏంటి? క్యాల్సిఫెరోల్. ఓకేనా. క్యాల్సిఫెరోల్ అని విటమిన్ యొక్క నేమ్, విటమిన్ డి యొక్క నేమ్. విటమిన్ ఏ రెటినాల్, విటమిన్ ఈ వచ్చేసరికి టోకోఫెరోల్, అండ్ విటమిన్ కే వచ్చేసరికి ఫైలోక్వినోన్. ఓకేనా. ఫైలోక్వినోన్ అనేది విటమిన్ కే యొక్క నేమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అస్కార్బిక్ యాసిడ్ అని కింది ఏ విటమిన్ పేరు? అస్కార్బిక్ యాసిడ్ అనగానే గుర్తు రావాల్సింది విటమిన్ సి. ఇంపార్టెంట్ అండి, ఎక్కువసార్లు గత సంవత్సరాల్లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా. గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే పిల్లల్లో వెన్నుపాము లోపాలు, ఓకేనా, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఏ విటమిన్ ఇస్తారు? ఏ విటమిన్ ఇస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి విటమిన్ బి9 పాలిక్ యాసిడ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. బి9. ఓకేనా. పాలిక్ యాసిడ్ మనకి పిండం యొక్క మెదడు వెన్నుపాము సరిగ్గా మనకి ఎదగడానికి పోలిక్ యాసిడ్ చాలా అవసరపడడం అయితే జరుగుతుంది. దీని లోపం వల్లే స్పైనా బైపిడా అనే వెన్నుపాముకు సంబంధం, అంటే వెన్నుపూస ఉంటుంది కదా, ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి లోపం రావడం జరుగుతుంది. క్రింది వాటిలో కొవ్వుల్లో కరిగే విటమిన్ల గ్రూప్ను గుర్తించండి. కొవ్వుల్లో కరిగేవేంటి? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇందాకలే చెప్పాను మీకు ఏంటి? డెక్కా, డిఈకేఏ, డెక్కా అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యాట్ సాల్యుబుల్. బీసీ అనేది వాటర్ సాల్యుబుల్. ఇక్కడ చూడండి మనకి ప్రతి ఆప్షన్లో మనకి ఇక్కడ బీసీ ఇది వాటర్ సాల్యుబుల్, తర్వాత ఇక్కడ సి ఉంది కాబట్టి ఇది కూడా వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ రెండు మిక్స్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. కాంప్లెక్స్ అంతా ఇది కూడా రాంగ్. బి అనేది వాటర్ సాల్యుబుల్. ఏడిఈకే ఇది ఏదైతే ఉందో ఆప్షన్ బి డెక్కా అనేది గుర్తుపెట్టుకుంటే మీకు డెక్కాలో డి అంటే డిఈకేఏ ఇవి మాత్రమే మనకి ఫ్యాట్ సాల్యుబుల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జీర్ణాశయంలోని గోడలు విడుదల చేసే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కింది ఏ విటమిన్ శోషణకు చాలా అవసరం అంటే విటమిన్ బి12కి చాలా అవసరం అండి. జీర్ణాశయంలోని ఫెరైటల్ కణాలు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ను ఉత్పత్తి చేస్తాయన్నమాట. అదేవిధంగా ఇది విటమిన్ బి12తో కలిసి చిన్న ప్రేగు ఏదైతే ఉంటుందో ఆ చిన్న ప్రేగులో ఆ విటమిన్ ఏదైతే ఉందో దాని యొక్క శరీరానికి అబ్బేలా చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అంటే ఇది విటమిన్ బి12తో కలిసి చిన్న ప్రేగులు ఆ విటమిన్ శరీరానికి అబ్బేలాగా అంటే దానికి సెట్ అయ్యేటట్లు చేయడం జరుగుతుంది. ఇది లేకపోతే మనకి పెర్నీషియస్ అనే అనీమియా రావడం జరుగుతుంది. పెర్నీషియస్. ఓకేనా. ఏంటి? పెర్నీషియస్. పెర్నీషియస్ అనే అనేమియా రావడం జరుగుతుంది. ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఇవి చూసుకొని వెళ్ళండి. మీకు ప్రతిరోజు అప్డేటెడ్ కంటెంట్ని అందిస్తున్నాను, వాటిని కంపల్సరీగా మీరు చూసుకొని వెళ్ళాలి. ఓకేనా. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి వేటి మీద ఫోకస్ చేస్తున్నాడో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. మ్యాథ్స్లో కూడా మీకు అప్డేటెడ్గా మనకి ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారో వాటిని మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఈ జనరల్ సైన్స్, మ్యాథ్స్, అదేవిధంగా రీజనింగ్ సంబంధించి కూడా చాలా ఈజీగానే పేపర్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఆ ఈజీలో కూడా ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారో వాటికి సంబంధించి కూడా మీకు వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.